ఏదైతే మీకు నేను చెప్తున్నానో, ఏదైతే మీరు వింటారో అది ప్రతి ఒక్కటి ప్రమాణాలతో సాక్ష్యాధారాలతో ఉంది తప్ప దేనికి సాక్ష్యం లేకుండా లేదు. ఆ ఏంటి సాక్ష్యాలు అని కూడా చెప్తాను నేను. మాతృకి తల్లిగొండ ఎంగమ్మ అమ్మ నాన్న వచ్చేసి కానాల కృష్ణయ్య మంగమ్మ. ఆ తల్లిదండ్రులు కానాల కృష్ణయ్య మంగమ్మ. ఆ తండ్రి గారు కానాల కృష్ణయ్య 100 సంవత్సరాలు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఆ గురువు గారు దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట చెప్తాడు తండ్రి గారు. అయ్యా, ఏ కుటుంబంలో అయినా కానీ ఒక ఆడబిడ్డ సంతానం కలిగి ఉంటే ఆడబిడ్డ తల్లిదండ్రులు అన్నదానం చేసుకుంటే అది వారికి పుణ్య బలం దక్కుతుంది అనే మాట చెప్తారు. విని ఇంటికి వచ్చి ఆయన భార్య మంగమ్మతో చెప్తారు. అయ్యో, మనకి ఒక ఆడబిడ్డ కలిగి ఉంటే బాగుంటుంది, మనం కూడా ఈ జన్మలో ఏదో కాస్త కన్యాదానం అంటే చేసి ఆ పుణ్య బలం సంపాదించుకున్నారంటే ఆమె ఉండి మన స్వామివారి పండుగకి స్వామివారి ఎడుకున్నాం అంటే ఆల్రెడీ వాళ్ళకి మగపిల్ల సంతానం 5 మంది ఉన్నారు, ఆడపిల్లలు. అప్పుడు కాలినాటికి స్వామివారి పండుగకి ఎక్కువ మనం నేర్చుకుంటారు తండ్రి మాకు ఒక ఆడబిడ్డను ప్రసాదించు అంటే వాళ్ళ భక్తి వాళ్ళు చూసుకున్న మన స్వామివారే కొద్దిగా మీరు ముందు జరుపుకుంటున్నాం. ఆయన వస్తారు కొంచెం ముందు జరుపుకుంటే ఆయన చెప్తున్నాడు కదా ఆవులకి గోవులకి తండ్రి మాకు ఒక ఆడబిడ్డ ప్రసాదించమంటే ఆ భక్తి వాళ్ళ భక్తి వాళ్ళు చూసుకున్న మన స్వామి సరికొండ ఎంగమ్మ వారికి సంతానం. ఆమె పుట్టింది సరికొండలో. పుట్టిన 3 సంవత్సరాల వయసు నుంచి లక్ష్మీనరసింహ స్వామి వారు ఉపాసిస్తారు. తల్లికొండ అంటే ఏంటి, అసలు లక్ష్మీనరసింహ స్వామివారిని ఉపాసిస్తున్నారు ఏంటంటే ఎంతోమంది దేవుకుంటారు కదా. తమిళలో తల్లికొండ అంటే పెరుగుకుంటాం, మనం తెలుగులో పెరుగుకుంటారు అంటాం. తమిళలో తల్లికొండ అంటే పెరుగుకుంటా. మధ్య చేస్తున్నప్పుడు ఆ లక్ష్మీనరసింహ స్వామివారు అకుండలోనే చేయదు, అందుకే ఆ ఊరికి తల్లికొండ. ఈ రోజు కూడా మీరు ఆ ఊరికి వెళ్తే చూడొచ్చండి, తల్లికొండ అనే బోర్డే ఉంటుంది, చూడొచ్చు. అందుకే ఆ ఊరికి తల్లికొండ అనే పేరు వచ్చింది. లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారికి కులదైవం. ఇంకో విశేషం ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి రోజు అమ్మవారు పుట్టారు. ఇదే కొండ పైన లక్ష్మీనరసింహ స్వామి జయంతి రోజు నారాయణగిరిలో చేస్తారు, రంగ వైభవంగా చేస్తారు, చూడొచ్చు. అలా జరిగిపోతుంటే ఫస్ట్ ఆ తల్లిదండ్రులంతా బాగా ఆనందపడ్డారు. అయ్యో, మనకి పుట్టిన దగ్గర నుంచి మంచి దేవతలు ఉన్నాయి, మనకి ఇంతకన్నా కావాల్సిన మహాభాగ్యం ఉందనుకున్నారు. కానీ ఆమె దైవభక్తి ఎలా పెరిగిపోతుందంటే రోజు గంటల తరబడి ధ్యానంలో కూర్చోవడం, ఎప్పుడు చూసిన పూజలు పురస్కారాలు అంటూ ఉంటే మళ్ళీ ఆ తల్లిదండ్రులకు సందేహం ఏర్పడింది. ఏంటి, మనం ఏదో కాస్త కన్యాదానం చేసుకునే వాళ్ళు తప్ప చూడకుండా ఎప్పుడు పూజలు పురస్కారాలు ధ్యానాలను కూర్చుంది, ఈ విధంగా రేపు రాబోయే సంబంధాలు ఎవరు వస్తారు, ఏం చెప్పినా ఏర్పడింది. ఏం చేస్తే మారుతుందని వాళ్ళకి గురువు గారి దగ్గర తీసుకెళ్ళి మార్పు వస్తుందని ఆమెను గురువు గారి దగ్గర తీసుకెళ్ళి చేయించని నిర్ణయించుకున్నారు. ఎవరంటే ఆయన గురువు గారు సుబ్రహ్మణ్య శాస్త్రి యోగి. మదనపల్లిలో మడికేలి శివాలయం ఉందండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు. మదనపల్లిలో మడికేలి శివాలయం ఉంది. మడికేలి అంటే మీరు ఇన్సూరెన్స్ నాకు తెలియదు, 4 బస్సులు మడికేలి శివాలయం. ఆ శివాలయంలో అచ్చుకుడు అప్పట్లో వాళ్ళ సంతానం కూడా ఇప్పటికీ ఉంది. అక్కడికి తీసుకెళ్తే ఎవరిని చూసినా దగ్గరికి తీసుకుని ఆయన అమ్మవారిని చూసిన వెంటనే దగ్గరికి తీసుకుని ఆయన మంత్రోపదేశం ఇచ్చాడు. అప్పటికే ఎంతో దైవత్వం అమ్మవారి కాకపోతే ఇంకా అసలు దైవత్వం పెరిగిపోతుంటారే తప్ప సంసార జీవితానికి సంబంధించిన మార్పు అంటే ఆమెలో రాదు. ఎన్ని చేసినా మారటం లేదు, ఇంకేం చేస్తే మారుతుంది అంటూ వారి మాట ఈ మాట బలవంతంగా బాల్య వివాహం చేసేదానికి నిర్ణయించుకొని వారు సంబంధాలతో బాల్య వివాహం. ఆ సంబంధాల్లో ఒక సంబంధం ఆమెకి నిత్యమైంది. ఎవరంటే ఆ భర్త ఇంజేటి వెంకటచలపతి. ఇంజేటి ఆ భర్త గారి ఇంటి పేరు వెంకటచలపతి స్వామివారి పెరిగిన ఆయన భక్తుడు వచ్చి ఆయనకి కన్యాదానం చేశారు. ఎప్పుడైతే అమ్మవారికి ఆయన కాలు పట్టి పెట్టి ఆమె సాయి చూస్తాడో సాక్షాత్ దేవతలంతా ఆమె కళ్ళలోనే వినిపించాడు ఆమె భక్తికి. అది చూసి ఆశ్చర్యపోయిన ఆయన వారి తల్లిదండ్రులతో చెప్పుకుంటారు. ఆయన బాల్య వివాహం ఏది బాల్య వివాహం నాన్నగారండి ఎంగమామ సాక్షాత్ దైవ స్వరూపురాలు. అందుచేత ఇతరితరు నాకంటూ ఏదైనా జరిగినా సరే కానీ ఆ మాత్రం ఇప్పటికీ ఆ పసుపు కాలుతో ఉండాలి అన్నారు. ఏంటి ఆయన ఇప్పుడు కన్యాదానం చేసుకుని ఇప్పుడు ఈ మాట అంటే అసలు ఏం జరిగింది ఏంటంటే జాతక రిక్ష అంతే. ఎందుకంటే ఆయన పట్టుకునే కాదు, ఒక జ్యోతిష్కుడు. జాతక రిక్ష అడిగారు. సరే ఆయన బాల్య వివాహం చేశారు కాబట్టి మళ్ళీ ఆమె పుట్టింటికి మళ్ళీ తరిగొండకి వచ్చారు. మళ్ళీ తరిగొండకి వచ్చిన తర్వాత రోజుకి లక్ష్మీనరసింహ స్వామి సాక్షితో గురువు గారు ఉపదేశం అమ్మవారు ఏంటంటే జరగబోయే భవిష్యత్తు మొత్తం రేపు ఏం జరగబోతుందో అమ్మవారికి ఈరోజు తెలుస్తుంది, చెప్పగలదు. అలాంటి భవిష్యత్తు తెలిసిన అమ్మవారే ఆమె తల్లిదండ్రులతో ఒక రోజు మాట చెప్పాల్సి వస్తుంది. నాన్నగారండి వెంకటచలపతి చనిపోయేవాడు అంటుంది. ఏంటో తల్లి సాక్షాత్ ఏ మాట ఏంటంటే పాము కలిసి చనిపోయాడు అంటుంది. ఈయనంతా ఇది అక్కడ పోయి చూసుకున్నా ఆ భర్త సర్పం కాడుతుంది. ఆయన చెప్పున్నాడు, ఇతరితరు నాకంటూ ఏదైనా జరిగినా సరే ఆ మాత్రం ఎప్పటికీ అపస్కం కలుగుతున్నారు. ఏ మాట తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏమంటే జరిగింది ఏదో కాలరీత్యా జరిగిపోయింది, కానీ మా బిడ్డకి ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్న వారు మొత్తం అందుచేత మీ బిడ్డని మీ ఇంటికి తీసుకెళ్ళంటూ ఆమె అత్తగారికి ఇచ్చిన అమ్మవారికి సుమంగళిలో పడుతుంది. మళ్ళీ తరిగొండకు చేరుకుంది. తరిగొండకు వచ్చిన తర్వాత ఊరి పెద్దలు కట్టుబాటు అంటుకొని ఉంటాయి కదా, అన్నదాన్ని మాటలు అన్నది ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భర్త పోతే తల్లారాలు చేయకుండా పుష్పంకాలు చేయకుండా శాస్త్రం ఎదురే తిరుగుతావా నువ్వు అంటూ అన్నాడు. అన్నిటికీ ఆమె చెప్తుంది ఒకటే సమాధానం, ఎవరైంది నా భర్త, ఆ 7 కొండల వాడే నా భర్త. దేవుణ్ణి సేవించేదాంట్లో ఎంతో మార్గాలు ఆమె నా భర్తగా సేవించింది వెంకటేశ్వర స్వామి. ఇదేంటి ఇది వెంకటేశ్వర స్వామి ఏంటి, నీకు భర్త కాదు ఏంటి, ఇదేమన్నా విచిత్రం కాదు, ఏం మాట్లాడుతుంది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అంత ఊళ్ళో అంతా నవ్వుకుంటా ఉండేవారు, అవన్నీ పట్టించుకోవాలి. ఏ లక్ష్మీనరసింహ స్వామి వారికి అక్కడ సేవించాలని మీకు నేను చెప్పాను,
ఈ రోజు కూడా ప్రతిష్ఠించిన విగ్రహం పక్కన అదే సాల గ్రామాన్ని మీ కళ్ళతో మీరు చూడొచ్చండి. అక్కడ దర్యాకొండలో ప్రతిష్ఠించిన విగ్రహం పక్కన అదే సాల గ్రామాన్ని మీరు ఆ పెనుకొండలో సేవించింది మీరు చూడొచ్చు. అదే గుడిలో ఒక పురాత కాలమైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. రాతి విగ్రహం, పెద్ద రాతి విగ్రహం. ఆ రాతి విగ్రహం వెనకాల నుంచి మన స్వామివారి దగ్గరికి వస్తారని మాట్లాడుకుంటున్నాం. ఆ గృహానికి తెలిపి మాటలు వెళ్ళాక స్వామి ధ్యానం మొదలుపెట్టింది. సర్వం నాకు నువ్వే అంటే ఆమె భక్తి భావాలు నేర్చుకున్న మనం ఏడుకొండల స్వామివారే ఈయనే కొండ దిగి ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. ఫస్ట్ వచ్చి తల్లి నిన్నమ్మమ్మ గారి కొండ పైకి స్వామి ఆమె ఎప్పుడైతే అక్కడ ధ్యానంలో కూర్చుంటుందో స్వామివారి పోయి ఆమెను ఆశీర్వదించి వచ్చేవాడు. ఏ రోజైతే ఇప్పుడు స్వామివారు అమ్మవారు ఆశ్రయిస్తాడు ఆ రోజంతా ఆ గుడే ఒక సుగంధ పరిమళం. ఆ గృహలో నుంచి సుగంధ పరిమళాలు వస్తూ ఉంటే ఈ అర్చకులకు కానీ వచ్చిపోయే భక్తులు కానీ ఒకటి 4 సార్లు చూసిన తర్వాత సందేహం ఏర్పడింది. ఏంటి ఈ అమ్మాయి ఏ రోజు లోపలికి ఇంత మంచి వాసన వస్తుంది, అసలు లోపల ఏం పూజలు జరుగుతుంది, ఏం చేస్తుందో తెలుసుకుందామంటే గుడి పెద్దలంటే గుడికి బయలుదేరి అర్చకులు పంపించే అమ్మాయి పడేటప్పుడు మాట్లాడారు. అర్చకుడు లోపలికి వెళ్ళే లోపల అమ్మవారి ధ్యానంలో ఉంది. ధ్యానంలోని అమ్మవారు తీసుకొచ్చే విధానం అర్చకుడు ఏం చేస్తే ఆమె తల్లిలో పట్టుకొని బయట తీర్చాడు. ఎప్పుడైతే ఆమె జుట్టు పట్టుకున్నాడో ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి అమ్మలేక ఒక రూపాయి వచ్చి పట్టుకొని లాగిన వారి కుటుంబాన్ని అంతటితో నిర్వంశంగా సాగించారు. అమ్మవారి ధ్యానం నుంచి తెలుకున్నాడు స్వామి వారు ఏదో తెలుసో తెలియక తప్పు చేస్తారు, కానీ వీళ్ళు పూజారి మీద బతికే వారు క్షమాభిక్ష పెట్టండి అని వేడుకుంటే శాంతించిన ఆయన ఈ కుటుంబంలో ఆమె జుట్టు పట్టుకొని లాగిన వారి కుటుంబంలో ఈ కుటుంబంలో ఎంతమంది మగ సంతానం కలిగిన పూజారి మీద ఒకరు మాత్రమే మిగులుతారు అన్నాడు. ఈ రోజు కూడా బ్రాహ్మణ కుటుంబంలో ఒకే ఒక బిడ్డ సంతానం. వాళ్ళు జరిపించే బ్రహ్మోత్సవాలు ఎవరైనా టీటీ వారు జరిపిస్తారు, చేసే ప్రధాన తిరుమలని చేస్తారు. ఆ విధంగా అప్పుడు లక్ష్మీనరసింహ స్వామి వారు అమ్మతో కటాక్షించాడు. ఇక్కడ యుద్ధమ్మను పండగ పోయినారు. ఆయన బాల్య వివాహం కావటం, భర్తను కోల్పోవటం అట్లా దైవత్వం ఎంతో వెలిగని తెలియకొచ్చారు. కానీ ఆ వయసు 20 సంవత్సరాలైన వయసులో అడుగుతుంది స్వామి నన్ను ఒంటరిగా ఎలా వెళ్ళమంటారయ్యా అంటే అప్పుడు లక్ష్మీనరసింహ స్వామి వారు అన్నారు, అమ్మ నీకు నేను ఆంజనేయులతో పంపిస్తాను. ఏ ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారో అక్కడ మీకు చెప్పాను ఆయన్ని చూడొచ్చారు. అదే ఆంజనేయ స్వామి వారు అమ్మకు తోడుగా బయలుదేరారు. ఇద్దరు వస్తూ ఉన్నారు. వస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు అమ్మవారు మొగిలిపెంట గ్రామం, ఊరు కూడా ఉందండి, మొగిలిపెంట గ్రామంలో చోట కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి ఆదేశించారు, అమ్మ నా రూపం ఎలా ఉందో నా రూపాన్ని నీ చేతులతో శిలారూపం చేసుకున్న విగ్రహాన్ని దగ్గర పెడితే ఎప్పటికీ ఏ ఆపదే రాకుండా నీకు తోడు నీడగా నేను మీకు కాపాడుతానంటే ఆ 8 స్వామివారిని చూసుకుంటే అమ్మవారికి ఇంత బాలాంజనేయ చేసుకుని చేతపడుతున్నారు. అప్పుడు అమ్మవారి తీసుకొచ్చి కొండకి ఇచ్చి ఆయన తరిగొండ చేసుకున్నారు. ఇప్పుడు ఏ విగ్రహం అయితే అమ్మవారి కొండకి ఎక్కారు అని మీతో నేను అన్నాను, అదే విగ్రహాన్ని ఇదే కొండపైన మీరు చూడొచ్చు. ఎక్కడుందో నేను చెప్తాను. అలా వచ్చి చూసిన వెంటనే స్వామివారు అమ్మవారిని ఆశీర్వదిస్తున్నాడే తప్ప ఆయన్ని చూడటం మాట అదే మాట మొదటిసారి అంటే అది స్వామివారికే తెలుసు ఆయన ఆశీర్వాదం ఆయనకి తెలియదు. ఆయన చూసిన వెంటనే అక్కడ దొరికిన పూలు పత్రాలు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర సమర్పించి ఆయన కాకలించుకుంటూ ఆనందపడి మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా అక్కడ ఉండే ప్రధాన అర్చకులకు కానీ పరిపాలనకు కానీ పై ఒక పుల్లు తను వేరుపడిపోయింది. ఇదేంటి మనకంటే ముందుగా రాకేంటి స్వామివారికి ఆకలి ఏంటి అర్చన చేయడం ఎవరు ఈ పెత్తనం ఏంటి ఎప్పుడు చూసి ఈ బడపైన తిరుగుతుంది ఈ గురించి కాస్త ఇస్తానిచ్చింది అని అప్పుడు అమ్మవారి గురించి సరే పలా తల్లి కళాకృష్ణ మంగమ్మ గారి కూతురు ఇచ్చింది ఇంజేటి వారు ఇచ్చారు. కానీ భర్త కాలం అనేది ఏమి శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఆ కళమేళాల పసుపుంకాలు చేయకుండా ఏదో ఈ పూజలు చేస్తుంది అన్నారు. ఏమిటి అన్నరా ఈ మాటలు అన్నారు, కన్నీళ్ళు తప్ప ఇంకోటి రాదు చూసుకుంటే కానీ దాంట్లో పదం చెప్పాలి కాబట్టి చెప్పాను అంటే అట్లా జరిగేదానికి లేదు. అమ్మాయి ఎక్కడైనా సరే పట్టుకురమ్మన్నారు పెడాలి. అప్పుడు అమ్మవారు తీసుకుని పిడాధిపతికి వెళ్తే అప్పట్లో పిడాధిపతులు ఆడవారు మనం చూడరు కాబట్టి దాని బట్టి ఒక తెలంటి అడ్డం పెట్టుకుని అమ్మవారు ఒక పక్క పిడాధిపతి మాట్లాడుతున్నాం. ఏంటి నువ్వు ఇలాంటి పూజలు చేస్తావా ఇక్కడ ఇలా జరిగేదానికి మేము ఏదైతే ఆదేశిస్తామో దాని పక్కన నడవగలిగితే మీరు కొండపై ఉండగలరు. ఈ కొండనే దించుతాం నేను ఉంటుంది లేదు స్వామి మీరు ఏ శిక్షకైనా నేను అంగీకారం కానీ ఈ కొండనైతే మాత్రం ఇది ఉంటుంది. అప్పుడు తన భర్త ఇంజేటి వెంకటచలపతి అమ్మవారికి ఏ కార్యక్రమం చేయించుకుంటున్నాడు ఆ కార్యక్రమం చేయించేదానికి అంతా పూనుకొని ఆయన తల్లిలా తీయటం మొదలుపెట్టారంటే 100 సంవత్సరాల భర్త ఏమంటే ఫస్ట్ తల్లిలా తీసేవాడు. అప్పుడు స్వామివారు ఏడుకుంటూ కన్నీటి పుట్టుకు అమ్మవారి కృష్ణ అయిపోతుంది. ఇప్పుడు మనం అందరం చూస్తున్న అందమైన కృష్ణ అమ్మవారి ముందు కృష్ణ ఉందండి. అది మీరు కూడా చూడవచ్చు. బ్రహ్మోత్సవాలకి మనం చేసే రెడ్డి వాళ్ళ బ్రహ్మోత్సవాలు 2 నెలల ముందు ఖాళీ చేసి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసినప్పుడు మీరు ఆ శక్తిస్థానం పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వర్షపు నీళ్ళు ఉండండి మీరు చూడొచ్చు. ఖాళీ చేస్తారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు 2 నెలల ముందు ఖాళీ చేసి శుద్ధి చేస్తారు. ఆ పుష్కరానికి లేసి అమ్మవారు స్వామివారు ఏడుకుంటూ కొన్ని కన్నీళ్ళు పడుతూ ఒక్క మునికి పైకి లేయటమే వీళ్ళు ఏదైతే తీసేసారో ఆ శరీరం పసుపు కాదు రాతదిగా పైకి వచ్చింది. ఆశ్చర్యపోయారు. అంత పెద్దగా తెలియజేశారు. ఏంటి అలా జరిగింది తీపిచ్చింది ఇంకోసారి అన్నారు వాళ్ళ ధర్మం. ఎన్నిసార్లు తీసినా కానీ ఆమె పోయి ఒక్క మునికి పైకి లేయడంలో యథాతది వస్తుంది. అమ్మ పాలు ఒకసారి చూడండి అన్నమాట పాలు ఒకసారి చూడండి యథాతదిగా పైకి వస్తుంది. యథాతదిగా పైకి వస్తున్నదానికి ఇంకా తెలియజేసుకొని ఆమెను వాడు ఏమన్నారు పట్టకండి మళ్ళీ తీసుకెళ్ళారు అమ్మవారిని పెట్టారు. కొంచెం వాళ్ళ పెద్ద ఆయన పెట్టారు అడుగుతాడు అమ్మవారిని ఏమి నీ కర్మ పెద్దలు పెట్టారు మేము వస్తున్నాను మనం నమస్కారం చేసుకునే సంస్కారం కూడా ఏదో నీకంటే చెప్తుంది అమ్మవారు.
స్వామి మీరు పెద్దలు పీఠాధిపతులు పీఠ మీద ఉన్నారు, ఒకసారి పీఠం దిగండి, మీకు నమస్కారం చేస్తాను. ఎప్పుడైతే ఆయన ఆ పీఠం దిగాడు, ఆయన నమస్కారం పెట్టదు కానీ ఆ పీఠానికి నమస్కారం పెట్టి ఆ పీఠం భస్మం. అప్పుడు గ్రహించాడు ఆయన, అయ్యో తల్లి నా ప్రాణాలు కాపాడేందుకు నన్ను పక్క తొలగమన్నావమ్మా అంటే ఆయన ఉన్నంగా ఆమె చేతులైతే నమస్కారం మంటలో ఆ శక్తిని నేను కూడా కాలిపోతాడు, అందుకే ఆయన పక్క తొలగమని అయ్యా ఆ తెర తొలిగేది చూడాలని. అప్పుడు దాకా ఆమె చూసిన వారే కాదు. ఎప్పుడైతే సాక్షాత్ మన స్వామి వేడుకున్న వాడు అమ్మలేక అడుగు వచ్చేసి అందరికీ ఆదేశించాడు, ఎక్కడికి పోదు మనపైన ఉంటుంది ఇంకంటూ ఒకటి ఏర్పాటు చేస్తే అప్పుడు లైక్ పప్పు గాడ ఉప్పుతో సహా గాడవని అన్నారు. కానీ వారి భాషలో దాన్ని ఏమంటారంటే తీర్థం. ఆ రోజు ఇచ్చిన తీర్థం ఈ రోజుకి కూడా అదే గుడి తరపున అమ్మవారికి వస్తుందండి. ఆ రోజు స్వామివారు ఏ తీర్థమే చేయమని చెప్పారో ఈ రోజుకి కూడా అదే గుడి నుంచి అమ్మవారి బృందావనానికి వస్తుంది, అదే తీర్థం అన్నారు. అంటే స్వామి తల్లి తప్పైపోయింది అనుకుంటే వీళ్ళంతా సాక్షాత్తు మన స్వామి వేడుకున్న వాడు అమ్మవారికి ఎక్కడైతే స్థలం ఇచ్చాడో అదే స్థలంలో వీళ్ళంతా కలిసి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంత పెద్ద 7 కొండల మీద స్వామివారి అమ్మవారికి ఎక్కడ స్థలం ఇచ్చారో తెలుసా? ఎక్కడైతే కలిగి ఎంగమ్మ మన ప్రసాదం అని చెప్తున్నామో అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టుంది, మీరు చూడండి. ఆ విగ్రహం పెట్టుండే నుంచి స్వామివారి అమ్మవారికి ఆ రోజుల నుంచి కుటీర స్థలం. అందుకే ఇక్కడ ఏం జరగాలన్నా ఆయన ఆజ్ఞ లేని ఏది జరగదు. ఆ పేరుతో ఈ రోజుకి లక్షలాది మంది అన్నప్రసాదం జరుగుతుందన్నా కూడా ఆ రోజు స్వామివారు ఇచ్చే స్థలం ఇది. అప్పుడు ఆ బిల్డింగ్ కట్టాలన్నా కూడా ఇప్పుడు స్వామి ఎంత స్థలానికి ఇచ్చాడు అంత స్థలాన్ని లోపల వదిలిపెట్టి అమ్మవారి విగ్రహాన్ని ప్రదర్శించి అమ్మవారికి పైన స్లాబ్ లేకుండా టేకులేసి ఒడ్డులోకి గోల్స్ పెట్టి అసలు విగ్రహాలను ఇచ్చి అమ్మవారికి ఒకటేలాగా డిజైన్ చేసి ఈ రోజుకి తెలియకుండా ఎంగమామ పేరుతో లక్షలాది మంది అన్నప్రసాదం జరుగుతుంది. అప్పుడు అదే దానికి స్వామివారి వెళ్ళి అడిగి భక్తికి నువ్వు అన్నప్రసాదం చేసి పెట్టాడు. అసలు పేరు ఎంగమ్మ, తర్వాత గౌరవం ఎంగమ్మ అని. స్వామి నేనేదో నీదైనా కోసం వచ్చాను, నాకెందుకు చెప్తాను ఈ అన్నప్రసాదం ఈ పడపై నీ చెప్తుందని ముద్దులవ్వాలి అంటే చూడపోతే అంతా అడిగి ప్రాంతం ఎక్కడ నీళ్ళు లేవు. ఆయన అక్షరం చేయాలంటే పాపరాజు నుంచి తీసుకొచ్చి చేయాల్సిన రోజు. అయ్యా ఇక్కడ ఎక్కడ నీళ్ళే లేవు, ఎక్కడి నుంచి సాక్షాత్తం ఆయన చూపించాడు. అక్కడ చూపించుకుని ఆయన ఎక్కడైతే చూపించాడు అక్కడే అమ్మవారు బావి తోటం మొదలుపెట్టారు. అమ్మవారు వచ్చిన భక్తులు అందరూ కలిసి బావిదేవి గారు బావి తవ్వంగా నీళ్ళైతే చుక్కపడలేదని ఒక పెద్ద రాయి వచ్చాడు. స్వామి సాక్షాత్ మీరు ఎక్కడైతే చెప్పారు ఎక్కడ దూకున్నానయ్యా, నీరైతే గంగలేని కానీ ఒక పెద్ద కొండరాయి చెక్కపడింది, దాన్ని తీసేసి మాకులేని స్వామి మీరే చెక్కపడింది. అప్పుడు స్వామివారు అన్నారు గంగాబావులు ఉపాసించి ఇస్తుంది లేకపోతున్నారు. ఏ బావిలో అయితే రాయి పడిపోయింది అట్టమని చెప్పాను అదే బావిలో అయితే ఎంగమామ చేసి ఆ రాశి మీద కూర్చొని అడుగుతుంది, కపట వెళ్ళిన గంగాభావాన్ని నా పైన నీకు కపటమ్మాని కలిగి రావి అందరికీ రాకుండా తీసే తెలియవి నువ్వు నా పైన నీకు కపటం ఉంటాయి. ఎప్పుడైతే అమ్మవారు అన్నం వేసుకుని పైకి కాలు పెట్టిందో ఆ రాయ పళ్ళున పగిలింది, వచ్చింది గంగమ్మ పై. ఇప్పుడు ఏ రాయి అయితే పగిలిందని మీకు నేను అన్నాను అన్నలోనే వెనకాల నుంచి పసుపు కుంకుమ పెట్టి అచ్చిచ్చుంటుంది, మీరు చూడొచ్చు. ఇందాక చెప్పాను దేనికి సాక్ష్యం లేకుండా ఊరికే కథల కాదండి, ప్రతి దానికి ప్రమాణాలతో ఆ రాయి ఉంది, మీరు చూడొచ్చు. అదే రాతి మీద కూర్చొని అమ్మవారు అష్టాంగ సారాంశం రాశారు, మీరు చూడొచ్చు. తర్వాత రాయయ్య గారు ఆ బావిని పడుతుంది. ఆ బావి ఏడందో తెలుసా? మీరే ఆశ్చర్యపోతే ఏడందంటే కరెక్ట్గా మీ బిల్డింగ్ వెనకాలి, లేడీస్ అసలు బిల్డింగ్ వెనకాల. మీరు ఇలా పోయేటప్పుడు వాడకం కరెక్ట్గా పార్కింగ్ ప్లేస్ ఉంది, పార్కింగ్ ప్లేస్లో కరెక్ట్గా మీ బిల్డింగ్ వెనకాలని. ఈ మధ్యన ఒక సంవత్సరం క్రితం మొదలు పెట్టారు, అక్కడ ముందు పట్టించుకెళ్ళి కానీ ఇప్పుడు అంతా దానికి అసలు గ్రిల్స్ అన్ని పెట్టేసి రెడీ చేస్తున్నారు. కరెక్ట్గా మీ బిల్డింగ్ వెనకాల పోయి మనం వచ్చింది. అమ్మవారి బాబట్టి ఎవరైనా చెప్తారు, అమ్మవారి బాబట్టి ఎవరైనా చెప్తారు, అది అమృతమైన బావి. అప్పుడు అదే నీళ్ళతో అమ్మవారు అక్కడ మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇక్కడికి ఇంకా పెరిగిపోయారు భక్తులు. అన్నం పెట్టారంటే ఏదో 12 గంటలు మొదలుపెట్టి 4 గంటల కాకుండా నిరంతరం ఒక తల్లిని పెట్టి అమ్మ ఆకలిని తీసుకొచ్చి ఆ తల్లి విధంగా పెట్టి అదే విధంగా అడిగిన దానికి లేదనుకున్న ప్రసాదం చేసిన తల్లి తెలుగు ఏమవుతుంది. వచ్చింది 100 సంవత్సరాల అమ్మవారికి కొండలో ఇదంతా ఆ రోజుల్లో రాజులు గారు ఆమెకి దానాలు చేస్తారు. లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏంటి అమ్మవారి దానాలు ఇస్తారు. ఆయనకి ఎవరెవరైతే దానాలు ఇచ్చారో వారి ఇంటి పేరు, ఊరి పేరు, బిడ్డల పేరు ఇస్తున్నప్పుడు చూసి సాక్షాత్ పేరుతో కూడా రాసి పెట్టుకున్న దానపత్రాలు ఈ రోజుకి ఉన్నాయి. అయితే ఒక వెంకటగిరి రాజువారి కుటుంబీకిలో దొరికితే వాటిని ఇప్పుడు ఒక పుస్తక రూపంలో తీసారు, మీరు చదవచ్చు. తరిగొండ ఎంగమామ దానపత్రాలు మన అన్నప్రసాదంలో దొరుకుతుంది, మీరు చదవచ్చు. తరిగొండ ఎంగమామ దానపత్రాలు అలాగా దండుకొని ఆమె అన్నప్రసాదం ఉంది. ఖచ్చితంగా పెరిగిపోయారు. మళ్ళీ అడుగుతుంది స్వామివారిని, స్వామి నేను జిల్లాకి వస్తున్నానయ్యా, భక్తులు బాగా పెరిగిపోయారు, ఇక నుంచి ఏకందంగా నీ ధరలు ఉండే భాగాన్ని ప్రసాదించవయ్యా అని అంటుంది. అంటే అంత పెరిగిపోయారు, నేను జిల్లాకి వస్తున్నాను, అందుకే ఎగిరించే భాగాన్ని ప్రసాదించవయ్యా నాకు అని అంటుంది. అయితే స్వామివారు అన్నారు సరేలే ఎలా చేశారు అని ఇక నుంచి నేను చోటుకి తీసుకెళ్తాను, ఇదంతా వచ్చి భక్తిగా చేసుకుంటారు శ్రావణాలను, నేను చోటుకి తీసుకెళ్తాను, ఇక్కడి నుంచి ఏకాంతంగా నా ధ్యానం ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తానంటూ అప్పుడు తుమ్మూరు కోన ఇప్పుడు తుమ్మూరు తీర్థం పాపనాటి నుంచి 6 కిలోమీటర్ అడవిలో నడవాలి. పవనం గడివిలో సంవత్సరాలు ఒక్కరోజు మాత్రం అక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అలాంటి ఆహ్లాదకరమైన చోటు స్వామివారి తీసుకెళ్తే
అలాగే ఒక 2 కొండలే పావించి జలపాతం ఉంటూ వస్తుంటే సాక్షాత్తు స్వామివారు ఎక్కడైతే కూర్చోమన్నారో అదే పీట మీద అడుగుతుంది అమ్మవారు. స్వామి నాకు ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు చాలా ఆనందంగా ఉందయ్యా, కానీ ప్రతి నిత్యం నా చేతులతో నీకు నేను ఆర్తి ఎదుర్కొచ్చే వచ్చే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని అడిగింది. ఇది మీరు చూడొచ్చాను తుమ్మూర్తి. సాక్షాత్తు అమ్మవారు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి స్వామివారి గర్భాలయానికి ఒక సొరంగ మార్గంతో స్వామివారు దానికి వారికి ఇచ్చారు. ఆ సొరంగ మార్గాన్ని మీరు చూడొచ్చు. తుమ్మూరు తీర్థానికి వెళ్తే తీర్థాన్ని పట్టుకుపోతుంది. కుక్కల దొడ్డి అని అంటారు, దాన్ని కొంచెం వాగు వస్తుంది. ఈ పక్క పిల్లలకి అడిగితే ఎవరైనా చెప్తారు. దానికి నేను మా అమ్మ పీట పెట్టడానికి చెప్తారు. ఆ పీట దగ్గర నుంచి స్వామివారికి ఇచ్చిన ఆ సొరంగ మార్గాన్ని మీరు చూడవచ్చు. అలాంటి వారు ఒకటి ఇచ్చారు. ఒకలంతా అమ్మవారు అక్కడ ధ్యానం చేసుకోవడం ఏకాంత సమయంలో ఒక తులసి మాల స్వామివారి గర్భాలయానికి తులసితో సమర్పించి ముత్యాల కైకర్యాన్ని పూర్తి చేసుకుని అమ్మవారి మళ్ళీ అక్కడ చేసుకుంటూ 18 సంవత్సరాల కాల పాటలను అక్కడ తప్పొచ్చేసింది. చూడొచ్చు చేశారు. ఆ విధంగా జరిగిపోతుంటే ఒక రోజు ఏం జరిగిందంటే ఒక భక్తుడు స్వామివారి దర్శనార్థం వచ్చాడు. వచ్చిన భక్తుడు ఎవరంటే రోగి కృష్ణుడు. అతను ఎవరు దర్శనానికి కలువ చేయలేదు. అందరినీ బతిలాడయ్యా, నేను ఎలాగో చనిపోయేవాడు నేను, కానీ ఒక్కసారి స్వామివారి దర్శించుకొని చనిపోవాలంటే నా కోరిక మన్నించిందంటే ఎవ్వరు ఇలా తినకపోయాకే అందరినీ బతిలాడు ఎవరు. కానీ వాళ్ళు ఒక ఆయన అన్నాడు, సరే వాళ్ళు ఒక ఆయన అన్నాడు, ఇక్కడ ఎవరు అడిగినా నీకు ప్రయోజనం లేదు, ఇక్కడ ఎవరు అడిగినా ప్రయోజనం లేదు. తుమ్మూరు తీర్థానికి వెళ్ళామంటే తరిగొండ ఎంగమామ తల్లి ఉంది, ఆమె తీరుస్తుంది అని చెప్పారు. చెప్తే నడవలేని ఆ పరిస్థితుల్లో పాకుంటూ తుమ్మూరు తీర్థానికి అమ్మవారి పాదాలను మీరు అడుగుతారు. అమ్మ తల్లి నాకు ఒకసారి స్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఎలాగో చనిపోయమని, ఆయన స్వామివారి దర్శించుకుని చనిపోవాలన్నది నా కోరిక మన్నించి తల్లి. సరే నీకు దర్శన భాగ్యాన్ని అయితే నేను కలిగిస్తా, కానీ నేను చెప్పాను సుమాను ఎవరితో చెప్పరాదు, చెప్పావు నీ చేస్తే యువకులు ఉన్నాడు. సరే స్వామివారి పుష్కరికి వెళ్ళి 3 మునకలు వేసి దర్శనం అవుతుంది. అదే తుమ్మూరు తీర్థాన్ని చేరికి ఇదే పుష్కరికి వచ్చాడు. మీకు ఇందాక ఎలా అయితే చెప్పాను, ఆ మునిగిన పుష్కరిణి ఉంటుంది దాంట్లో 100 సంవత్సరాలు. ఆ పుష్కరిణి దగ్గర వచ్చేసి నిలబడ్డాడు గట్టి మీద. మునుగుతూ ఉన్నారు భక్తులంతా. ఈయన చూసి మునుగుతున్న వారంతా లేచి గట్లకి నిలబడిపోయి ఈయన చూడటం మొదలుపెట్టారు. ఏంటయ్యా విషయం అంటే ఈయన ఒళ్ళంతా చీమొన్నెతులతో పురుగులు పట్టిపోయాడు. అది ఒక అంటువ్యాధి కాబట్టి వసంతేమని భయపడి వీళ్ళంతా పైకి తెచ్చేసింది. అమ్మవారు ఏ మాట అయితే చెప్పింది అదే మాట ప్రకారం దిగాడు. 3వ మునగతో పైకి లేక అందంగా జబ్బు లేదు, మొత్తం అమ్మవారు చూస్తున్నారే. ముందు వచ్చారంతా ఈ దగ్గర ఏంటంటే స్వామి ఈ మాయామంతులు మునిగేటప్పుడు ఈ విధంగా ఉన్నావే తేల్చి ఇంత అందంగా తెలియదు ఎవరయ్యా నువ్వు అంటున్నా. స్వామివారి మాట విధంగా ఊరేగించేశారు. అమ్మవారు ఏ మాట అయితే చెప్పకూడదు ఆ మాట చెప్పాడు. ఇక్కడ ఉన్నారే ఉన్న భక్తులంతా అమ్మవారి దర్శనానికి బయలుదేరి అడుగుతుంది, స్వామి నీకేదో తెలుసు చేశానయ్యా, నీ దగ్గరికి వచ్చిన 10 భక్తులు నా దర్శనానికి వస్తున్నారు, ఇంకేకాంతంగా నీ ధ్యానంలో ఉండే భాగ్యం ఎక్కడుందయ్యా, నాకు ఏదో చేయి నువ్వే అని అంటే అప్పుడు స్వామివారు అన్నారు, సరేలే జరిగిన ఏదో జరిగిపోయి కానీ ఇక నుంచి నువ్వు వచ్చి బృందావనం చెప్పుకున్నాడు. అదే తుమ్మూరు తీర్థాల నుంచి అమ్మవారికి బృందావనం చేరున్నారు. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. తల్లి ఎంగమామ బృందావనం ఉంది. తర్వాత దర్శించుకొని బయటకు వచ్చేవాళ్ళు N6 ఉంటుంది. అక్కడ అమ్మవారి బృందావనం ఉంది. అమ్మవారికి వచ్చి బృందావనం చెప్పుకోమన్నాడు. ఏంటి ఇంత పెద్ద కొండ పోయిన ఎక్కడికి రావడం ఏంటి, ఈ స్థలంలో అమ్మవారు బృందావనం చేరటం కారణం ఏంటి, అసలు పురాణం ఏంటి. అప్పట్లో ఆమె తోట పూలు తులసి పెంచుకొని ఆ పూలు తులసిని స్వామివారికి సమర్పించుకుంటే అక్కడ 2 వృక్షాలని మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ వృక్షం చూస్తే ధ్యానం చేసుకుంటుంటారు. అప్పుడు స్వామివారు ఒక సందర్భంలో ఆమెకు మాట్లాడారు, ఇంకమ్మ వెంకటేశ్వర మహత్యం రాయి. అయ్యా స్వామి నాకు చదివే లేదే, నేనే వెంకటేశ్వర మహత్యం రాశానంటే ఐగ్రీవను ఉపాసించాము. అదే వృక్షం కింద కూర్చున్న అమ్మవారు ఐగ్రీవను ఉపాసించాడు. సాక్షాత్ ఐగ్రీవ స్వామివారు వృక్షంలోకి స్వయంభించి అమ్మవారికి విద్యాబోధన చేశాడు. ఆ రూపాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు రాగి చెట్టులో ఐగ్రీవ తెలుసు కదా, గుర్రంలో వచ్చి ఉంటుంది, పసుపు కుంకుమ పెట్టి ఉంటుంది, చూడొచ్చు. స్వయంభించి అమ్మవారి విద్యాబోధన చేసి అలాంటి పవిత్రమైన స్థానం కాబట్టి అమ్మవారు బృందావనం చేయడానికి వచ్చారు. ఏదో స్వామివారు చెప్పారు అమ్మవారు ఒకరే కూర్చోవడం కదండి. ఆ రోజుల్లో ఉన్న పరిపాలకులు కానీ మునులు ఋషులు సమక్షంలో అమ్మవారు శిశు బృందాలకు 18 గ్రంథాలు రాస్తున్నారండి. వెంకటేశ్వర మహాత్యం, కృష్ణ మంజరి, నక్షమ చట్టకం, శివనాటకం ఇలాంటి 18 గ్రంథాలు ఉన్నాయి, మీరు చదవచ్చు. అలాంటివి ఏవైతే కావాలో అవి తీసుకొని అమ్మవారు సజీవమై 205 సంవత్సరాలు. ఈ సంవత్సరంతో ఆమె పుట్టి 295 సంవత్సరాలు. ఆ విధంగా జరిగిపోతుంటే స్వామివారు ఆమెను ఒక సందర్భంలో మాట్లాడారు, ఇంత సేవ చేస్తున్నావే నా కోసము, ఏదో ఒక 2 కోరికలు కోరుకో ఇస్తాను అనుకున్నాను. ఓపో స్వామి నాకేముంటాయి కోరికలు అంటే, లేదు లేదు ఏదో కోరుకో 2 కోరికలు ఇస్తాను అంటే, అప్పుడు అడుగు స్వామి నా చేతులతో నేను నీకు ఆర్తి ఇవ్వాలి అడిగి. సరే ఒకరంతా నేను భక్తులు దర్శనార్థంలో ఉంటాను కాబట్టి ఏకాంత సమయంలో నీ చేతులతో హారతి నేను తీసుకుంటాను. నీ హారతి తీసుకున్న తర్వాత ఇంకొకరి హారతంటూ నేను స్వీకరించినట్టు స్వామివారు ముత్యాల కైకర్యాన్ని అమ్మవారికి ప్రసాదం ఇచ్చాడు. ఇంతవరకు చరిత్రలో
చరిత్రలో తెలుగు నెంగమామారి ఇచ్చిన తర్వాత స్వామివారి గౌరవ దర్శనం ఇచ్చిన భాగ్యం లేదు. ఈ రోజుతో సహా తెల్లవారి సుప్రభాత వేళలోనే మరి తెలుగు నెంగమామ హారతి అన్నమయ్య లాలితోనే స్వామివారి గౌడింపు సేవ ప్రతి నిత్యం జరిగేది ఈ కొండపై. అలాంటిది ఉపయోగించారు. తర్వాత రెండవ వరం ఉంది కదా, కోరుకోకుండా అడుగుతుంది, సంవత్సరంలో ఒక్కరోజు పొగులు మా ఇంటికి, సంవత్సరంలో ఒక్కరోజు పొగులు మా ఇంటికి. పొగులు అనే దానికి ఇంటిని వివరిస్తాను. స్వామివారికి సేవ చేసిన ప్రతి ఒక్కరూ ఈ రోజుతో సహా ఇంత డెవలప్మెంట్లు చేసుకున్నా సరే ఆయన చుట్టూ మాడవీధుల్లో ఉన్న అర్థం ఎక్కడ ఎక్కడో దొరికాడు. కానీ ఇంతమంది ఉన్న ఆయన ప్రతి నుంచి ఎవరింటికి పోతాడంటే తెలుగు నెంగమామికి పోతాడు. అలాంటి టైంకి మీరు ఒకరోజు పొగులు రావడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏకాంత సమయం ఉంది. ఈ రోజుతో కూడా ఎప్పుడో తెలుసా, రాత్రి 12 గంటల నుంచి 2 గంటల లోపల అది భక్తులు దర్శనార్థం వచ్చే రద్దీని బట్టి ఉంటుంది. 12 కావచ్చు, 12:30 కావచ్చు, 1 గంట కావచ్చు, 1:30 కావచ్చు, 2 అయితే దాటి 3 గంటల ఆయన సుప్రభాతం కావచ్చు, ఒక టైం రష్లో కాబట్టి ఇప్పుడు 10 నిమిషం జరిగే కట్టేది ఉంటుంది. ఆ సందర్భంలో అమ్మవారి తులసి మాత్రం స్వామివారి గర్భాలనికి తులసితో సమర్పించే ముత్యాల ఎక్కడ పూర్తి చేసుకుంటారు. స్వామివారి అమ్మవారి ఇంటికి వస్తారు. ఇస్తే భాగవతం చెప్తారు. భాగవతం చెప్తే స్వామివారు ఆనందంగా ఊంకూరుతూ ఆలకిస్తూ వైకుంఠవాసుడు అన్న సంగతి మర్చిపోయి శ్రీనివాసుడి అమ్మవారికి పట్టుకొని నాట్యం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయంట. అలాంటి ఆయన్ని ఒకరోజు మీరు రాండి అన్నట్టు ఎప్పుడు వస్తున్నాడు, వస్తే 12:30కి వస్తాడు, 1 గంటకి వస్తాడు, 3 గంటలకు వస్తాడు. అడుగుతుంది ఒకరోజు, ఏమయ్యా ఏదో వస్తున్నావు రైతు పోతున్నావు తెల్లారు చూసేది ఎవరు? నీ పైన నాకున్న భక్తి భావం తీసేది ఎవరికి? అదే ఒక్కరోజు సంవత్సరంలో పొగలు మా ఇంటికి రా, ఈ కలిగి ఉన్నంతకాలం అందరికీ తెలుస్తుంది నా భక్తి భావం ఏంటో. సరే ఎప్పుడు రమ్మంటావు చెప్పు అని తెలుసుకోవాలి. నేను పుట్టిన 3 సంవత్సరాల వయసు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఉపాసకురాలు కాబట్టి నాకు లక్ష్మీనరసింహ స్వామి జయంతి రోజు రా మా ఇంటికి. కాదు నువ్వు అందరిని ఉపాసించావు కానీ రాముడు ఉపాసించలేదు, అందుకని లక్ష్మీనరసింహ జయంతి నుంచి 10 రోజులు నువ్వు రాముడు ఉపాసించు, 10 రోజులు మీ ఇంటికి నేను వస్తాను అన్నాడు స్వామి. సరే అంటుంది. కానీ వీటన్నిటి చేసుకోవాలి నాకు ఒక నేడు కావాలి కదా. ఆయనకి ఒక సందర్భంలో అడుగుతుంది, స్వామి ఎండకి వానికి కాస్త ఇబ్బంది పడుతున్నానయ్యా, ఏది ఈ పండుపైన ఉండే భాగ్యాన్ని నాకు అంత నీడని ప్రసాదించవయ్యా అని అడిగి వస్తుంది. అది ఎవరి కోసం అడిగింది అనేది మళ్ళీ చెప్తానండి. అడిగితే ఆయన అంటాడు, ఈ కొండపైన ఎవరు నివాసం ఉండాలన్నాను, అది కాదు పద్మావతి అమ్మ అనుగ్రహం కావాలి, అందుచేత నువ్వు పద్మావతిని ఉపాసించు అన్నాడు. అప్పుడు సాక్షాత్తు పద్మావతిని ఉపాసిస్తుంది. తల్లి పద్మావతి అమ్మ నాకు ఈ కొండపైన ఉండే భాగ్యాన్ని కాస్త నీడని ప్రసాదించాలి అంటే సాక్షాత్ మా పద్మావతి తల్లి ప్రత్యక్ష అమ్మవారికి ఎలాంటి వారు వచ్చారంటే ఈ కలిగి ఉన్నంత కాలం ఈ కొండపైన నువ్వు సజీవంగా ఉంటావంటూ అమ్మవారి ఇచ్చిన వరమే ఆ సజీవ సమాధి పోయి చూడడం ఇస్తూ ఆయనకు బిల్డింగ్ ఎక్కడ అమ్మవారి తెలుసా, వరాసాంగుడి వెనకాల పుష్కరి మెట్లు ఎక్కడానే రైట్ సైడ్లో 2 మండపాలను గమనించింది. 2 మండపాలకి 4 సైడ్ గ్రిల్స్ పెట్టి క్లోజ్ చేసినట్టు ఫస్ట్ మండపం కాస్త చిన్నది, వెనక మండపం కాస్త పెద్దది. ఫస్ట్ మండపం అన్నమయ్య గారి ఇల్లు, రెండో మండపం అమ్మవారి ఇల్లు, అమ్మవారికి మఠం ఉంది మాట. అదే ఇంట్లో అమ్మవారు లక్ష్మీనరసింహ జయంతి నుంచి 10 రోజులు రాముడు ఉపాసిస్తూ వారందరూ తీర్థప్రసాదం పంచుకుంటూ రంగ వైభవంగా చేశారు. వచ్చాడు స్వామి 10వ రోజు ఇంటికి. కానీ ఎవరికి తెలుసు, ఆ తరం వారికి మాత్రం తెలుసు. అమ్మవారి కోరుకునేది కలిగి ఉన్నంతకాలం తరతరాల వారికి అందరికీ తెలియాలి. అందుకే ఇప్పుడు కూడా ఇళ్ళులన్నీ తీసేస్తాం, మనకు ఇంటికి పెట్టారంటే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం లక్ష్మీనరసింహ స్వామివారి జయంతి నుంచి స్వామివారి 10వ రోజు అదే ఇంటికి వస్తారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కూడా అదే ఇంటికి వస్తారు. మీరు ఈ రంగరంగ వైభవం చూడాలంటే లక్ష్మీనరసింహ స్వామి జయంతి రోజు కానీ నారాయణ గిల్ల అమ్మవారి జయంతి చూడవచ్చు, బ్రహ్మాండంగా చేస్తారు. అంటే పళ్ళతో అలంకరించేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకొకటి లక్ష్మీనరసింహ స్వామివారి జయంతి నుంచి 10వ రోజున కొండపైన కానీ ఉంది శ్రీదేవి భూదేవి మలయప్ప స్వాములు వచ్చేసి మన అమ్మవారు ఆ రోజు ఏ ఇంటికి వచ్చాడు అదే ఇంటికి వస్తాడు. ఎక్కడైనా చెప్పుకుంటాడు నాకు తెలియదు కానీ అమ్మవారి ఇంటికి సరగంట చెప్పి అక్కడే ఉండి ఆమె బిడ్డ తీర్థ సార్ ఎక్స్పెక్ట్ చేసిపోయేవాడు మన 7 స్వామివారు. అంటే ఒక్కసారి ఒకరికి స్వామివారు కానీ ఒకరికి సాధ్యం కాదు, అందరికీ మన కర్మఫలాలు తొలగాలి అంతే తప్ప అందరికీ కూడా ఆయన ఇచ్చేసి మాట పదం అలాగే కాపాడుకుంటూ వచ్చారు మనందరినీ. కానీ ఇంతమంది ఆ రోజు చేసిన సేవకులందరూ ఉన్నారు, ఇంతకీ బయట పెట్టుకోలేదు, ఆయన ఇక్కడే అందరి దగ్గరే పెట్టుకున్నాడు మీకు అన్నాను కదా. దానికి అర్థం పరమాత్మ ఏంటంటే ప్రతిరోజు నిత్యం సహస్ర దీపాలు అనుకుంటూ స్వామివారు 5వ గంట కదా బయలుదేరుతారు. అందరూ తెలిసిన విశేషం. స్వామివారు 4 మాడ వీధులు వచ్చడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విశేషం. కానీ సహస్ర దీపాలనికి అర్థం పరమార్థం ఏంటంటే ఏ రోజైతే స్వామివారు ఆ రోజు చేసిన సేవకులందరూ ఈ రోజు కూడా ఆయన చుట్టూ పెట్టుకున్నాడు మీకు నేను చెప్పాను. వారి పలకరింపే సహస్ర దీపాలకి అర్థం పరమాత్మ ఏంటిదంతా నిజమైనా ఆయన నిజంగా పరమిస్తున్నాడు. దీనికన్నా సాక్ష్యంలో చెప్పాను. స్వామివారు 5వ గంటకి సహస్ర దీపాలంలో బయలుదేరిన వెంటనే తొలి హారతి ఎవరో తీసుకుంటాడంటే అధీరామ్ బాబాని తీసుకుంటాడు. ఈ గుణపైన తొలి పరిశీలిస్తాడు. ఆయన హారతి కానీ ఆయన పలకరింపు కానీ ఆయన పలకరిస్తాడు. మీరు చూడొచ్చు అధీరామ్ బాబాది 5 పాచికలాడ ఆయన హారతిని తొలి హారతిగా స్వీకరిస్తాడు. 2వ హారతి తిరుమల నంది
తిరుమల నమ్మేంటి ఎలాంటి భక్తులు అంటే ఆ 100 సంవత్సరాల్లో ముళ్ళనక కనుక కొండ తీసుకొని పాపనాశనం పోయి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి వచ్చిన భక్తులందరూ తీర్థం తిరుమల అలాంటి ఆయన హారతి స్వామివారు స్వీకరిస్తారు. సహస్ర దీపాలు అక్కడ ఉండాలి. అలాంటి పరమ భక్తుల్ని మన స్వామివారు సందర్భంలో పరీక్షించారు. మామూలుగా కొండ తీసుకున్నాడు, తిరుమల నమ్మి పాపనాశనం పోయాడు, నీళ్ళు పట్టుకున్నాడు. దాదాపు దగ్గరికి రాబోయే సమయంలో మన స్వామివారి యొక్క పోయి కురవాటిలో వెళ్ళి తాత నాకు ఆకలి వస్తుంది, తాత నీళ్ళు చెప్తాను ఏంటంటే నీళ్ళు చూడబోతే పిల్లవాడు నేను చూస్తే ముసలివాడిని నీకు నీళ్లు పోయేటి మరి ఈ నీళ్ళు తీసుకెళ్ళి నేను మా స్వామివారికి అయితే నేను కాకపోతే చేసుకోవాలి, కూడా తీసుకోమని నేను ఎప్పుడు పాపనాశనం తీసుకొచ్చుకోవాలి, ఏమైనా నువ్వు పిల్లవాడే కదా పోయి తాగుపోరా అని అన్నాడు స్వామి. సరే వెనక్కిపోయాడు, ఒక బాణ వేశాడు, ఆ కొండకి బోలు పడింది, దోష పట్టుకున్నాడు. స్వామి శుద్ధంగా తాగేశాడు వాటర్ ఖాళీ. అప్పుడు తిరుగులు నమ్మి వెనక తిరిగి మొదలు తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరా పడుద్దా ఎంత పని చేస్తున్నాడు, ఉన్న నీళ్ళు నేను తాగినవే నేను ఈ కొండ చిల్లి కూడా తీసుకోవాలి, పాపనాశనం ఎప్పుడు పోవాలి, నీళ్ళు ఎప్పుడు తెచ్చుకోవాలి, నా స్వామికి ఇక్కడ నేను ఎప్పుడు పూర్తి చేసుకోవాలి, ఎంత పని చేస్తున్నాడు నువ్వు ఇంతవరకు మాట తప్పకుండా చేసినామంటాను నేను నా స్వామి కైగర్యాలు ఇవాళ ఈరోజు నీ వల్ల మాట తప్పని చెప్పి ఆడటం మొదలుపెట్టేస్తాను. తాత దేనికి తాత ఏడుస్తున్నావు, నీళ్ళే కదా కావాలి నేను ఇస్తాను అన్నాడు. ఆ రోజు ఆ పరమభక్తుడు తిరుమల నమ్మి కోసం వేశాడు స్వామివారి ఆకాశానికి బాణం. ఆ రోజే వచ్చింది ఆకాశంగా. అప్పుడు చెప్పాడు అయిపో తాత నీళ్ళు అన్నాడు. నీళ్ళు సరైన నా కుండ పడిస్తారా తాత అన్నాడు. కుండ ఇచ్చాడు, కుండ తీసుకున్నాడు, తిరుమల నీళ్ళు పట్టుకున్నాడు. అడవాడిగా 4 అడుగులు ముందుకేసిన తర్వాత సందేహం ఏర్పడింది తిరుమల ఇదేంటి ఇక్కడ నీళ్ళు రావడం కుండ రావడమే అంటే వెనక్కి చూస్తే స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి గోవింద గట్టి చెప్పమ్మా, స్వామివారు ప్రత్యక్షమై చెప్పాడు తిరుమల నమ్మి వయసు అయిపోతుంది, నీకు ఈ రోజు నుంచి నువ్వు ఆకాశంగా అంత దూరం నడవలేవు కానీ పాపనాశనం దూరం నడవలేవు కానీ ఈ ఆకాశంగా నీరే నాకు అభిషేకం సిద్ధపరుస్తాను. ఈ రోజు కూడా 1 గంటకి బయలుదేరి అదే ఆకాశంగా నీరు తీసుకొస్తారు. వాళ్ళు వంశీకులే ఈ రోజుకి ఆయనకి అభిషేకం జరిగింది. వాటితో ఆ నీళ్ళతోనే మనందరికీ తీర్థం ఇచ్చింది. అట్లాంటి పరమ భక్తులు హారతి తీసుకుంటాడు స్వామి. తర్వాత గుడికి సంబంధించిన 4 హారతులు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకొక ఆయన మీకు అందరూ తెలిసిన ఆయన అన్ని కట్ చేసి చెప్తున్నాను అంటే వాళ్ళ పవిత్రత బంధం ఏంటి, భక్తులకి ఆ స్వామికి ఉన్న అనుసంధానం ఏంటి అనేది తెలియాలి కాబట్టి మీకు ముఖ్యమైనటువంటి మాత్రం చెప్తాను, టైం సరిపోదు కాబట్టి. అనంతాలు వారు ఒక గర్భిణీ భార్యని కొండపైకి తీసుకొచ్చుకొని పూల మొక్కలు నీళ్ళు ఉంటే ఆ గర్భిణీ భార్యని ఎక్కిస్తారా వచ్చి మట్టిపోయాడు మోస్తున్నాడు. చేసి ఆ బాధ చూడలేని మన స్వామి ఒక బాధ చూడలేదు. నేను మోస్తానంటే ఏంటో నువ్వు పోసేది నా స్వామి సేవ నా స్వామి పని నాకు కాదు నువ్వు చేస్తావంటే పోరా సరే ఎక్కాడు పైకి వెళ్ళేసాడు. పైకి పోయి అమ్మ మోస్తుంది నాకు అట్లా అమ్మ నేను మోస్తాను ఏదో ఈ బిడ్డ చాలా ముందుగా మాట్లాడుతున్నాడు. సరే కానీ ఆ కట్టకు వచ్చిన అంత కలెక్కి పైకి తీసిన కృష్ణ చేసి పిల్లవాడు మోస్తున్నాడు. ఎలా నా మాట కాదని నా సేవ నువ్వు చేస్తా ఉంటారు అంటే తెలివాడు దొరకలేదు కొట్టాడు. ఆయన చేతుల్లో కొడుకుతో ఆయన కొట్టిన తప్పే పురస్కారం పెట్టింది. మీకు అందరికీ కూడా తెలిసిన విశేషమే కానీ ఆయన కుటుంబం కూడా మీకు తెలుగు అలాంటి పరమభక్తులు ఆరాధిస్తున్నారు. తర్వాత ఆ రోజుల్లో మఠానికి పొద్దున ఈ రోజుల్లో చేయాలి. తర్వాత నవలక్ష్మి హోబెట్టు. తర్వాత ఆ రోజు అమ్మవారికి ఎక్కడైతే ఒక మఠం వీళ్ళు ఉందని చెప్పిన ప్రతి నిత్యం అక్కడ హారతి, ప్రతి నిత్యం హారతి వంశీకరిస్తారు. తర్వాత అన్నమయ్య హారతి, తర్వాత వరహాస్వామి, తర్వాత కృష్ణులో చెప్పిన ఆంజనేయ స్వామి వారు గారు కృష్ణుడు ఈశాన్య పక్కన ప్రతిష్ఠించారు. మీరు చూడాలని చక్రస్థానం రోజు మాత్రం చూడగలరు ఆయన హారతి. తర్వాత సాక్షాత్ రామాంజనేయుల వారి వైఖాన సచివ నిర్మించాడు. స్వామివారి కైకర్యం ఏది లేని చిత్రాలు ఏ కైకర్యాలు జరగాలి వారి హారతి. తర్వాత లక్ష్మీ ఐద్య వారి హారతి. తర్వాత కృష్ణుని హారతి ఎవరు కాదండి మన శ్రీదేవి మలయ కృష్ణులే 10 నిమిషాలు స్వామివారిని అంతా అక్కడ అప్పని ప్రధానించుకున్నంత స్వామివారి పదాలు పూలు పళ్ళు తీసుకెళ్లేసి కృష్ణుల సమర్పించిన తర్వాత 4 రోజులు ముందుకేసిన వెంటనే ఆ ఉదయం నిర్లక్ష్యం వారు ఉన్నారు ఆమెది కుంభహారతి. ఈ విధంగా ఆ రోజు చేసిన సేవకుల మహాభాగ్యమే మనందరికీ అమ్మవారితో వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అని చెప్పండి. అమ్మ గోవిందా ఏంటంటే ఈ సేవ అనేది ఈరోజు మన అనుకుంటూ వచ్చేది మీరు చేసిన నేను చేసిన ఎన్నో జన్మల పుణ్య బలం ఉంటేనే ఆయన సేవ చేయగలరు. ఆయన సాక్షాత్తు వైకుంఠవాసుడు. పండంటే మేము మామూలు పండుగ మేరీ పర్వతం. మీరు ఒక వెంకటేష్ మహాత్మ్యం తెలుగు నెగమామ రాసిన ఒక వెంకటేష్ మహాత్మ్యం చదివారంటే మొత్తం 7 కొండల అంతా రాసిచ్చింది. 2 భాషల్లో ఉంటుంది. అది మీరు చదవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొండలు ఎలా వచ్చాయి, అది స్వామివారు ఎలా వచ్చారు మొత్తం ఉంది రాసింది ఆమె తెలుగు నెగమామ రాసి. ఇక్కడే ఉంది మన అన్నప్రసాదం ఉంది, అన్నప్రసాదం ఉంది మీరు రాసుకోండి, మీరు చదవచ్చు. తెలుగు వెంకటేష్ మహాత్మ్యం. తర్వాత శిల్పులు హరికులు రాసింది ఎవరంటే జువ్వల కంటే బాలసుబ్రహ్మణ్యం. అంటే స్వామివారి కైకర్యాలు గుడిలో ఏం జరుగుతాయి, కింద పద్మావతం కేంద్రం. ఇవన్నీ సత్యాలండి. వీటిలో ఏది ఎలాంటిది కల్పిత భావం ఉండదు. ఈ కొండపైన అలాంటి రాను కూడా రావు. ఆ స్వామివారి యొక్క సంకల్పం ఉంటేనే ఇప్పుడు ఇదంతా మీకు చెప్పగలిగినానంటే అది సాక్షాత్తు ఆ దైవ ఎంగమామ ఒక ఆశీర్వాదం ఉంటే చెప్పాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈ బుక్లో లేని కొన్ని మీకు ఇప్పుడు వచ్చాయి, కొన్ని మాత్రం ఉంటాయి, కొన్ని వచ్చాయి. ఎట్లా వచ్చాయంటే ఆ వంశిస్తులు ఉన్నారు 6వ తరం జనరేషన్, వాళ్ళ దగ్గర నేను చేసే అమ్మవారికి పూజ. ఇప్పుడు అన్నప్రసాదంలో చేసేది నేను అభిషేకము.
ఇప్పుడు అంతకుముందు అక్కడ చేసేవాళ్ళు ఉన్నాం. అందుచేత పరంపరంగా ఏదైతే వస్తుందో దాన్నే మీకు నేను వివరించగలిగాను. ఆయన 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు సేవలకు వెళ్తుంటారు, ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలని మీరే చెప్పుకుంటారు, మీరు చూడలేని మీరు చూస్తారు. అలాంటి తుమ్ము తీర్పు చూడండి ఒకసారి. వయసు అయిపోతారు వెళ్ళాలి, ఇప్పుడే పోవాలి, చూసుకోండి ఈసారి చూసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు చూడాల్సిన ఇది గోవింద చెప్పండి అమ్మకి.